ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి షాద్నగర్ పోలీసులు తూట్లు పొడిచారు. దళిత మహిళపై పోలీసులు జులుం చూపించారు. మానవత్వం మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దొంగతనం చేశారనే అనుమానంతో తీసుకువెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించారు. అభంశుభం తెలియని పసివాడిపై కూడా రాక్షసత్వం ప్రదర్శించారు. దర్యాప్తు చేయాల్సింది పోయి లాఠీలకు పని చెప్పారు. బలహీన వర్గానికి చెందిన మహిళను చిత్రహింసలు పెట్టారు. సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, ఆమె కుమారుడు జగదీష్పై పోలీసులు దాడి సంచలనం రేపుతోంది. దొంగతనం కేసులో పక్కింటి వారు ఇచ్చిన ఫిర్యాదుతో తనను స్టేషన్కు తీసుకువెళ్లినట్లుగా బాధిత మహిళ తెలిపింది. ఆడమనిషినని, అనారోగ్యంగా ఉన్నానని కూడా చూడకుండా మానవ మృగాళ్లాగా విరుచుకుపడ్డారని కన్నీరు పెట్టుకుంది ఆ సదరు మహిళ. నేను దొరికితే నేను దొంగనైతే నేను ఈయన చచ్చిపోతా, రేషన్ కట్టుకోకముందే ఆయన అన్న సార్ అట్లా ఇటానికి ఇష్టపెట్టలేదు. సార్ వాళ్ళకు ఫోన్ చేసి సార్ వచ్చారు, వచ్చి పట్టుకొని పోయారు. ఇక పట్టుకొని పోయినప్పటి నుంచి 2 గంటల దాకా కొట్టారు సారు. ఒక ఆడపిల్లనన్న కొట్టిపోయచ్చు బట్టలెప్పి, కానీ సార్లు కొట్టిడంటే నేను చేసేయలేదు తప్పు, చేయని తప్పుకి ఇంత శిక్ష అనుభవిస్తుడంటే ఇది కరెక్ట్గా సారు. ఇన్ని దెబ్బలు కొట్టే బదులు ఏమన్నా ఇస్తాను ఇచ్చి చంపేస్తే నేను చచ్చిపోతా, కానీ ఆ దెబ్బలు నేను ఓపలేను సారు. ఇంకా ఇరిగిపోయింది, పిల్లగానికి ఆపరేషన్ అయింది, ఆయనకు షుగరు బీపీ ఉన్నది, ఈ ప్రాబ్లాలు ఉండి అన్నింటిలో పోయినంత దొంగతనం చేసింది. కరెక్ట్గా అనుకొని నాకు ఇది మీరు నన్ను పట్టుకుపోండి, కానీ నేను చేయని తప్పుకు నాకు ఇన్ని దెబ్బలు అంటే నేను భరించలేను సార్. ఆ దెబ్బలకు అంత టార్చర్ పెడుతుంది సార్. షాద్నగర్లో పోలీసులు దళితులపై దౌర్జన్యం చేయడాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అవమానకరంగా దళిత మహిళ ఆమె భర్తను కొట్టారని, తెలంగాణ సీఎంఓ, డీజీపీ పర్యవేక్షణలో పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రభుత్వం ఎంతకాలం అనుమతినిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ దీనిపై స్పందించాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు లోకస్ హింస ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులకు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు.